ఏపీలో ఫైర్ సీరియల్ ఆగడం లేదు. కోనసీమ జిల్లాలో మొదలైన ఫైర్ విశాఖను సైతం తాకింది. గోపాలపట్నంలో బాణసంచ పేలుడు మర్చిపోకముందే ఎంవీపీ కాలనీలో ఫైర్ క్రాకర్స్ విక్రయాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక తాజాగా స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. కోనసీమ జిల్లాలోని ఒక బాణసంచ గోడౌన్లో పేలుడు కారణంగా 7గురు చనిపోవడం తెలిసిందే. ఇక ఈ నెల 16వ తేదీన విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధి గోపాలపట్నంలో ఒక ఇంట్లో అక్రమంగా తయారు చేస్తున్న ఫైర్ క్రాకర్స్ పేలి కొందరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సరే కొందరు వ్యక్తులు పట్టించుకోనందునే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివాహాలు, శవయాత్రల సమయాల్లో ప్రజలు పోలీసు అనుమతి తీసుకోకుండానే బాణసంచ యథేచ్ఛగా కాల్చడం గమనార్హం. విశాఖ సౌత్ పరిధి పోర్టు అథారిటీ సమీపంలోని టౌన్ కొత్త రోడ్డు మార్గంలోని స్క్రాప్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగడం తెలిసిందే. అలాగే అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో గల ఒక నర్సింగ్ కాలేజీలో సైతం అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుంబిని పార్క్ సమీపంలో ఉన్న శ్మశానం వద్ద అక్రమంగా ఫైర్ క్రాకర్స్ నిల్వ చేసి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో ఇటీవల ఎస్ఐ జి సీతారాం, ఏఎస్ఐ కుమార్, పోలీస్ సిబ్బంది టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు. రైడ్ సమయంలో మందుగుండు సామాగ్రితో ఉన్న వాసవానిపాలెం నివాసి వాసుపల్లి పోలయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద వివిధ రకాల ఫైర్ క్రాకర్స్, తారాజువ్వలు, నాటు బాంబులు లభించాయి. ఇదే స్టేషన్ పరిధిలో గల మద్దులపాలెంలో ఉన్న పర్మనెంట్ బాణసంచ దుకాణం కొన్ని నిబంధనలు పాటించని కారణంగా పోలీసులు సీజ్ చేయడం తెలిసిందే. బాణసంచ గోడౌన్ ఏర్పాటు నిమిత్తం జిల్లా ఫైర్ ఆఫీస్ నుంచి విధిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జనావాసాల మధ్య బాణసంచ గోడౌన్లను గుర్తించడం పోలీసులకు గట్టి సవాల్గా మారిందనే చెప్పాలి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అక్రమంగా మందుగుండు తయారీ, నిల్వ, వినియోగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఇటువంటి చర్యలు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించే ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. మీ పరిసరాలలో ఎక్కడైనా ఎవరైనా అక్రమంగా మందుగుండు సామాను తయారు చేస్తున్నా, నిల్వ ఉంచినా వెంటనే డైల్ 100కి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఒకవైపు బాణసంచ గోడౌన్లు, మరోవైపు స్క్రాప్ దుకాణాల్లో అగ్ని ప్రమాదాలతో నగరవాసులు హడలిపోతున్నారు. నమస్కారం అండి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామనగా రీసెంట్గా ఎంఈపీ కాలనీలో వాసుపల్లి పోలయ్య అనే ఆయన దగ్గర అప్పు గారు శ్మశానం దగ్గర కొంత ఫైర్ క్రాకర్స్ సీజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా రీసెంట్గా గోపాలపట్నంలో కూడా ఫైర్ క్రాకర్స్ ఒక ఇంట్లో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎటువంటి క్యాజువాలిటీస్ లేకపోయినా చాలా ప్రాపర్టీ లాస్ జరిగింది. అది జనావాసాల మధ్య జరగడం వల్ల అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో అందరికీ కూడా అన్ని వైపుల నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే క్రాకర్స్ కాల్చకూడదు. ఏదైనా క్రాకర్స్ ఉన్నా, నిల్వ చేసినా, తయారు చేసినా, వినియోగించినా ఏదైనా పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నేరం. ప్రజెంట్ క్రాకర్స్ ని ఉపయోగించి అలాగే తయారు చేయడం ప్లస్ స్టోర్ చేయడం కూడా. అలాగే స్క్రాప్ షాపుల్లో కూడా ఎటువంటి అంటువర్డ్ మెటీరియల్స్ కూడా నిల్వ చేయకూడదు అని చెప్పేసి స్క్రాప్ షాప్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్క్రాప్ షాపులు జనరల్ గా మన దగ్గర సముద్రం దగ్గరగా ఉండడం వల్ల సముద్రంలో ఏమైనా ఆర్టికల్స్ రెగ్యులర్ గా బీచ్ లో చాలా ఇది జరుగుతుంటాయి కార్యక్రమాలు. అందులో ఏమైనా కొన్ని పడేసి కొన్ని పేలకుండా ఉండిపోవడం, లేకపోతే ఇంకోటి రకరకాలుగా జరుగుతుంటాయి. అవి ఏమైనా తీస్తే మన దాంట్లో సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువ కాబట్టి ఎవరికైనా వలలో పడడం వల్ల తీసి ఆడుకొని, లేకపోతే తీసి దాన్ని కొట్టడం గిట్టడం చేస్తే అవన్నీ కూడా ఐరన్ టూల్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ టూల్స్ కానీ ఏదైనా చేస్తే అవన్నీ కూడా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్క్రాప్ షాప్ వారికి ఇచ్చిన వారు కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దాన్ని కట్ చేయడం కానీ ఇంకోటి కానీ చేసి స్క్రాప్ పనికొస్తుందని చేస్తే అది పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.